షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. మ్యాన్స్ పవర్ వర్సెస్ గాడ్స్ పవర్. మానవుని శక్తి, దేవుని శక్తి, ఈ రెండు విషయాలను న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం చూస్తాం. మిథ్యానులు దాదాపు 1,35,000 మంది ఉన్నారు. మరి ఇస్రాయేలు ప్రజలు 300 మంది, గిద్యోను సైన్యము 300. దేవుడు స్కూటరీ చేశాడు, 300 మందిని సిద్ధపరిచారు, 3 గుంపులుగా చేశారు. ఓన్లీ 300 people divided 3 groups. మిథ్యానులు 1,35,000 మంది ఉన్నారు. మిథ్యాను అనుకున్నారు తప్పకుండా గెలుస్తాం. గ్రేట్ ఆర్మీ 135 people and only 300. Crazy win over them. మానవ శక్తి దేవుని శక్తిని గెలవజాలదు అనుకున్న మిథ్యాను గెలుస్తామని, కానీ గెలవలేకపోయారు. దేవుని యొక్క శక్తి ముందు ఏదుకు నిలవదు. 300 మందిని గిద్యోను 3 గుంపులుగా చేశాడు. దేవుడు సెలవిచ్చిన రీతిగా వారు కుండలు పట్టుకున్నారు. కుండలో దివిటీలు, ఒకవైపు చేతిలో పూర. చాలా వింతగా కనిపిస్తుంది. దీని స్ట్రాటజీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క యుద్ధ నైపుణ్యము, యుద్ధ కుశలత, ఇవన్నీ గమనించి చాలా వింతగా అనిపిస్తుంది. యుద్ధానికి కుండలేంటి, దివిటీలేంటి, పూరలేంటి, కత్తులు ఉండాలి, బల్లెములు ఉండాలి, డాలు ఉండాలి, ఇవన్నీ ఏమి లేవు వారికి. అది ఫిజికల్ వెపన్స్. ఇవి దేవుని యొక్క ఆయుధాలు. దే ఆర్ స్పిరిచువల్ వెపన్స్ టు డిఫీట్ ఎనిమీ. శత్రువును ఓడించడానికి ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనగా కనిపిస్తున్నాయి. కుండలు మానవుని సూచిస్తున్నది. మనము మట్టి కుండ లాంటి వారం, మట్టితో చేయబడిన వారం. ఎర్తన్ వెసల్స్. దేర్ ఇస్ గ్రేట్ ట్రయల్ ఇన్ ఇట్. అంతకుముందు ఛాలెంజ్ చేశాం, మంటి గెలవడం మహం ఐశ్వర్యం ఉన్నదని. ఐశ్వర్యమే ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. కుండలు, దివిటీలు కుండల లోపల పెట్టాలి, బయట కనపడటం లేదు. అది ద టార్చర్ ఇన్సైడ్ ద ఎర్తన్ వెసల్. ఎప్పుడైతే కుండలు పగలగొట్టబడినప్పుడు అక్కడ టార్చెస్ వెలుగు దేదీప్యమానంగా 300 మంది టార్చెస్ ఒక్కసారి దేదీప్యమానంగా వెలిగిపోయాయి. రాత్రి 10 గంటలకు అది మిథ్యాను ఆశ్చర్యచకితులయ్యారు. దట్ ఈస్ ద స్పిరిట్స్ పవర్. మనలో దేవుని యొక్క ఆత్మశక్తి ఉన్నది. అలా ఆత్మ యెహోవా దీపము నిత్యం వెలుగుతూ ఉంటుంది. అది బయట ప్రస్తుతం కనిపించాలంటే, ఆ శక్తి బయటకు రావాలంటే యు మస్ట్ బి బ్రోకెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో మన చేతులు పగలగొట్టబడాలి. కొన్ని సత్కర్మ మన యొక్క జీవితం ఏర్పడతాయి స్థితిగతులు. వాటి ద్వారా మన జీవితం అనేది నలిగిపోతుంది, విరిగిపోతుంది. దేవుని చేతుల్లో దేవుని శక్తిని బయటికి వస్తుంది. వెన్ యు ఆర్ బ్రోకెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బి ఎక్స్పోజ్డ్. అక్కడ బూరలు ఉన్నాయి, అవి స్తుతికి గుర్తుగా. బూరలు ఊదగా మన బూరలు ఊదిస్తాం. మన శక్తి కాదు, కానీ దేవునికి శక్తి స్తుతి రూపంలో బయటికి బహిర్గతమవుతుంది. బూరలు ఊదగా ఎరుకో నాయకత్వంలో వారు కూడా యాజకులు బూరలు ఊదగా వారు కేకలు వేశారు. అవి స్తుతి కేకలు, అవి మామూలు కేకలు కాదు, స్తుతి కేకలు. ఈ బూరల ద్వారా దేవుని మనం స్తుతించడం, ఆర్భాటంతో దేవుని ఆరాధించడం. తద్వారా మిథ్యానులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. ఒకరితో కట్టుకుని దూసుకున్నారు. గొప్ప విజయము గిద్యోనుకు లభించింది. ఇది దేవునికి విజయం. మ్యాన్స్ పవర్ వర్సెస్ గాడ్స్ పవర్. ఏ శక్తి గొప్పది? దేవుని శక్తి గొప్పది. మిథ్యానుగా మాంసబంధమైన బాహువే వారికి ఉన్నది, కానీ ఆత్మసం బాహు వారికి లేదు. ఇశ్రాయేలుకు ఆత్మసం బాహు అనగా యెహోవా దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. వారిపై యుద్ధము జరిగించాడు. గొప్ప విజయాన్ని వారు పొందగలిగారు.
కాబట్టి మనం మానవ మాత్రము మట్టి గుణం లాంటి వారు ఓటి గుణం లాంటి అనుకోకూడదు. దీని పవర్ ఇన్ ఇట్. మంచి నిలబడినప్పుడు శక్తి బహిర్గతమవుతుంది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ఖడ్గము ద్వారా మన శత్రువు జయించవచ్చు. యెహోవా గారు గిద్యోను ఖడ్గము నేను మనకు ఇచ్చింది, ద స్వోర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని ద్వారా జయించవచ్చు, మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క జీవన పోరాటంలో దేవుని శక్తి పొందుకొని విజయాలు పొంది ముందు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రం నాయనా. మీ శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు కాబట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. న్యాయపర గ్రంథంలో 7వ అధ్యాయం మా దృష్టి తీసుకొచ్చారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఆత్మ బాహు మాకు అండగా ఉన్నది కాబట్టి తండ్రి, మీ ఆత్మ సహాయతతో అన్ని అధిగమించి తండ్రి మీ కొరకు జీవించగల సత్యాన్ని నేర్పించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటూనే వీక్షిస్తున్న పద్ధతిని దర్శించండి. వాళ్ళలో భయం ఆందోళన పారదోని ప్రభువా, వాళ్ళ ధైర్యం నింపవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. మీ శక్తి దాన్ని సమస్తం జయించి అధిగమించిన జీవనయాత్ర ముందు సాగిపోవడానికి, విజయాలు పొందుకోవడానికి, అంధకార శక్తుల మీద విజయాలు పొందుకోవడానికి కృప ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.